హాయ్ హలో ఎవ్రీవన్, నా పేరు జాష్వా. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మీకు చాలా యూజ్ అవుతుంది. డయాబెటిక్ ఈ రోజుల్లో చాలామంది డయాబెటిక్తో బాధపడుతున్నారు. స్టార్టింగ్ స్టేజ్లో పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించదు, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, అన్నీ బాగున్నాయి కదా అనుకొని ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్తాడు. చాలా అలసిపోయి మళ్ళీ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దాహం వేయడము, తరచుగా మూత్రానికి వెళ్ళడము, ఇవి అన్నీ స్టార్టింగ్ స్టేజ్లో నార్మల్గానే ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత టెస్ట్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది చాలా రోజుల నుంచి షుగర్ ఉంది అని. అసలు డయాబెటిక్ అంటే ఏంటి? అది ఎక్కువగా ఎవరికి వస్తుంది? ఒకవేళ డయాబెటిక్ వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని ఎలా నియంత్రించాలి? ఈ వీడియోలో చూద్దాం. అసలు డయాబెటిక్ అంటే ఏంటి? మనం తినే ఆహారం గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్ మన శరీరానికి శక్తినిస్తుంది. ఈ గ్లూకోజ్ కణాల్లోకి పంపడానికి ఇన్సులిన్ చాలా అవసరం. ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి కావడం లేక సరిగ్గా పనిచేయకపోయినా అప్పుడు బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. దీన్నే డయాబెటీస్ అంటారు. అసలు మన బాడీలో ఇన్సులిన్ ఎక్కడ తయారవుతుంది? మన బాడీలో స్టమక్ వెనుక ఉన్న ముఖ్యమైన అవయవం ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంటాయి. వాటి ద్వారానే ఇన్సులిన్ తయారవుతుంది. అంటే మనం తినే ఆహారం వల్ల వాటిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ని బీటా సెల్స్ గుర్తించి ఇన్సులిన్ని విడుదల చేస్తాయి. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది? డయాబెటీస్ అధిక బరువు ఉండటం వల్ల రావచ్చు, ఎక్కువగా తీపి పదార్థాలు తినడం వల్ల రావచ్చు, ఎక్కువ క్యాలరీస్ కలిగిన ఆహారం తినడం వల్ల కూడా రావచ్చు, వంశపరంగా కూడా రావచ్చు. వయసు ఒత్తిడి పెరగడం వల్ల కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు డయాబెటీస్ లక్షణాలు ఏముంటాయి? తరచుగా మూత్రానికి వెళ్ళడం, ఎక్కువగా దాహం వేయడం, ఎక్కువగా ఆకలి కావడం, బరువు తగ్గడం, తరచుగా అలసట వేయడం, మనకు తగిలిన గాయాలు చాలా ఆలస్యంగా తగ్గడము, ఇన్ఫెక్షన్స్ రావడం వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అసలు మనం డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మనం మొదట ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మనకు షుగర్ ఉన్నప్పుడు అన్నం తినాలా వద్దా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. యాక్చువల్గా షుగర్ రావడం వల్ల మనం బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ తినవచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సెకండ్ పాయింట్, అసలు ఫ్రూట్స్ తినచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఫ్రూట్స్ జ్యూసెస్గా చేసుకొని తినడం కంటే దాన్ని హోల్ ఫ్రూట్గా తినడం చాలా మంచిది. ఎందుకంటే ఒక ఫ్రూట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అన్నిటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక డయాబెటీస్ మందులు కానీ ఇన్సులిన్ కానీ వాడుతున్నట్లయితే మధ్యలో అస్సలు ఆపకూడదు. మనం ఏ జబ్బును కూడా అంత ఈజీగా తీసుకోవద్దు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్, డ్రింకింగ్ చేయడం మానివేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఉన్న రోజుల్లో పెద్దవాళ్ళకే కాదు, చిన్నపిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది. ఈ రోజుల్లో 100లో కనీసం 40 నుంచి 60 మందికి డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డయాబెటీస్ ఉన్న వాళ్లకు వయస్సు పెరిగే కొద్దీ కిడ్నీలపై లివర్పై డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం అనిపించదు, కానీ మన వయసు పెరుగుతున్న కొద్దీ బాడీలో ఒక్కొక్క ఆర్గన్పై ప్రభావం చూపిస్తుంది. కళ్ళు కూడా సరిగా కనిపించవు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. మీకు ఎప్పుడైనా షుగర్ ఉందా అని అనిపించినప్పుడు అన్నం తిన్న తర్వాత, తినకముందు ఒకసారి చేయించుకోవడం చాలా మంచిది. HbA1c టెస్ట్ చేయించుకోవడం వల్ల గత 3 నెలలుగా మన షుగర్ ఎంత రేంజ్లో ఉందో తెలుస్తుంది. అసలు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే, ఒక రోజు మొత్తంలో ఆహారం అంటే అన్నాన్ని తగ్గించి రాగి జావ కానీ, జొన్న రొట్టె కానీ, కొర్రలు కానీ ఇలాంటి వాటితో డైట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. బ్రౌన్ రైసు, నాటు రవ్వ అని చాలా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. టోటల్గా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేయాలంటే బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఫుడ్ తీసుకోవాలి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.